300 మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం కావాలి అంటుంటే కూటమి ప్రభుత్వం ఏం చేసింది? పోలీసుల్ని బాత్రూంలో అంతా చెక్ చేపించి ఇదంతా ఫేక్ న్యూస్, కాలేజీ ప్రిమిసెస్లో కానీ, కాలేజ్ బిల్డింగ్స్లో కానీ, బాత్రూమ్స్లో కానీ ఎక్కడ ఒక్క కెమెరా కూడా దొరకలేదు, ఇది ఫేక్ న్యూస్ అని బయట పెట్టించారు. ఒక పోలీస్ అధికారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఒకవేళ ఫేక్ న్యూస్ అయితే 300 మంది పిచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన ఒక అబ్బాయి మీద డ్రగ్స్ కేసు పెడతాం, ఇంతటితో వదిలేసే ఈ సంగతి అని కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పాడు. హాస్టల్ వార్డెన్కి 2-3 అమ్మాయిలు వెళ్తే ఏంటే మీరు ఆ వీడియోస్ చూసారా? ఏమైనా వీడియోస్ బయటకు వచ్చినప్పుడు చూద్దాం, నోరు మూసుకొని ఉండండి అని హాస్టల్ వార్డెన్ చెప్పిన పరిస్థితి. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత నిదానంగా ఆరాంగా ఇక్కడ ఏమీ లేదు అని చెప్పడం వెనుక ఉన్న కథ ఏంటి? ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, రాత్రిపూట లైట్స్ ఆపేసి ఈ సాత్విక అనే అమ్మాయిని హాస్టల్ నుంచి బయటికి తప్పించారు, ఏమైనా అటాక్ జరుగుతుందేమో అని. అదంతా ఫేక్ అయినప్పుడు అటాక్ ఎలా జరుగుతుంది? విజయ్ అనే అబ్బాయిని స్టూడెంట్స్ కుక్కను కొట్టట్టు కొట్టారు, వాడు స్పృహ కోల్పోయాడు. వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళింది కూడా పోలీసులే. అంతా ఫేక్ అయితే వాడిని హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారు? రాత్రిపూట లైట్స్ ఆపేసి సాత్వికని వేరే సేఫ్ ప్లేస్కి ఎందుకు తప్పించాల్సి వచ్చింది? అసలు సాత్వికని ఎందుకు విచారించట్లేదు? ఒక కెమెరా పట్టుకొని ఒక అతను అడిగితే వేలు ఇలా చూపించింది అంటే దీనికి ఏంటి అర్థం? నన్నేం పీకలేరు అనే కదా. ఉగ్రవాది తనంతట తాను చంపుకొని 50 మందిని చంపుతాడేమో, అంతే. దీన్ని ఒక ఉన్మాదం అనాలేమో. 300 మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు రోడ్లో మాకు న్యాయం చేయండి అని రోడ్డు మీదకి వచ్చి మొత్తుకుంటుంటే ప్రభుత్వం చెప్పింది ఏంటి? ఇదంతా ఫేక్ న్యూస్, బాత్రూంలో ఎలాంటి కెమెరా దొరకలేదు. ఇది జరిగింది.